2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు, మరీ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ ఇటువంటివి చూసిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉన్న సీనియర్ నాయకుల దగ్గర పదే పదే అనేవాళ్ళట, ఇటువంటి ఆలోచన మనకి ఎందుకు రాలేదు, ఇటువంటి ఆలోచన మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు, 9 సంవత్సరాల పైగా ముఖ్యమంత్రిగా ఉండి మనం ఎందుకు ఇలాంటి నిర్ణయాల దిశగా ఆలోచించలేదు అని చెప్పి అప్పుడు చంద్రబాబు గారి దగ్గర ఉన్నటువంటి సీనియర్ నాయకుల దగ్గర, ఆయనకు సన్నిహితులుగా ఉన్న వాళ్ళ దగ్గర పదే పదే అనేవాళ్ళంట. వాళ్ళే చాలా సందర్భాల్లో వివిధ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ విషయాలు చెప్పారు కూడా. అయితే 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత తాను చెప్పిన ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ నేరుగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పంపించే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం మొదలెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిలో మరింత అసహనం పెరిగిపోతూ వచ్చింది. ఆ అసహనం జనాల మీద చూపించడం మొదలెట్టారు. మీకే ఇంకా మీ కర్మ, పోయి ఆయన చేతిలో రాష్ట్రాన్ని పెట్టారు, ఏమంటారు పాలిచ్చే గేదెను కాకుండా దున్నపోతుని తెచ్చుకున్నారు, రకరకాలుగా మాట్లాడుతూ వివిధ సందర్భాల్లో జనాలని నిందించుకుంటూ పోవడం మొదలెట్టారు. వాస్తవానికి ఎవరైనా అధికారంలో లేనప్పుడు జనాల విశ్వాసాన్ని చొరగొనే విధంగా తాను అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే లోపాలు ఉంటాయో వాటిని ఓవర్కమ్ చేసుకొని మళ్ళీ జనాల విశ్వాసాన్ని చొరగొని అధికారంలోకి రావాలి అని చెప్పి ఎవరైనా అనుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు జనాలను నిందించడం మొదలెట్టారు. కారణం, జగన్మోహన్ రెడ్డి గారి ఈ సంక్షేమ పథకాలన్నీ పగడ్బందీగా ఎగ్జిక్యూట్ చేయడం మొదలెడితే అది సక్సెస్ఫుల్గా ఈ 5 సంవత్సరాలు పూర్తి చేస్తే తన ప్రభుత్వ పీరియడ్లో ఆయన ఓటు బ్యాంకు అనేది పదిలం చేస్తుంది, డెఫినెట్లీ మనకు అది ఇబ్బంది కలుగుతుంది అని మొదటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక వ్యతిరేక అభిప్రాయం జనాల్లో కలిగించే ప్రయత్నంలో భాగంగా జనాలనే జగన్ గారికి ఓటేసినందుకు నిందించడం మొదలెట్టారు చంద్రబాబు నాయుడు గారు. చివరికి ఇది ఏ స్థాయికి వచ్చింది అని అంటే, తాజాగా మీడియాతో చిట్చాట్లో చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఆంధ్రప్రదేశ్లో మేము కనుక అధికారంలోకి రాకపోతే టీడీపీ ఇక ఏపీలోకే రావాల్సిన అవసరం ఏమి ఉండదు, ఇంత విధ్వంసం చేసిన జగన్ను మళ్ళీ గెలిపించుకుంటామంటే మరి జనాల కర్మ, నన్ను గెలిపించకపోతే ఇక నేను రాను. ఈ మాటలు మీడియా సర్కిల్లోనే కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకుల మధ్య కూడా తీవ్ర చర్చకు కారణమవుతూ ఉన్నాయి. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అంటే, మళ్ళీ అధికారంలోకి రాలేము అని చెప్పి ఫిక్స్ అయ్యారా? జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దించలేము అని ఫిక్స్ అయ్యారా? ఇంత సీనియారిటీ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఇలాంటి చౌకబారు మాట్లాడడం ఏంటి, ఇలా చౌకబారుగా మాట్లాడడం ఏంటి? అసలు నేను ఈసారి అధికారంలోకి రాకపోతే ఏపీలోనికి రానని చెప్పి ఎవరిని బెదిరిస్తున్నారు, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు? ఇది బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం కదా పక్కన పెడితే, ఇక ఇంకా ఆయననే గెలిపించేస్తారు అని చెప్పి ఈయనే ఫిక్స్ అయిపోయారా? ఈ సంకేతాలన్నీ ఆ విధంగానే కనిపిస్తూ ఉన్నాయి. జనసేనతో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా గెలుపు మీద మా బాబు గారికి నమ్మకం రావడం లేదా అని తెలుగుదేశం పార్టీ శ్రేణులే చర్చించుకుంటున్నారు. అంటే మీరు ఇక ఓటేయకపోతే, మమ్మల్ని అధికారంలోకి తీసుకురాకపోతే ఇక నేను మీ రాష్ట్రానికే రాను అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేంత వరకు వెళ్ళారు. అంటే ఆయనలో ఉన్నటువంటి ఆందోళన, ఆయన అసలు అధికారంలోకి వస్తామో రాలేమేమో అనే ఆ భయం, ఇటువంటి వ్యాఖ్యలన్నీ మాట్లాడిపిస్తుంటే అసలు ఏ విధంగానూ చంద్రబాబు నాయుడు గారి నుండి రాకూడని మాటలు ఇవి. ఆయన 2019లో ఓడిపోయిన దగ్గర నుంచి ఇటువంటి మాటలే వస్తున్నాయి. అవి ఇప్పుడు చివరికి పతాక స్థాయికి చేరుకున్నాయి. మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని దించలేము అనే తన నిస్సహాయతను ఈ వ్యాఖ్యలన్నీ కూడా బయట పెడతాయని చంద్రబాబు గారికి అనిపించకపోవడం నిజంగానే బాధాకరం.